ఇక్కడ ప్రజల ప్రేమ అభిమానం అన్ని చూసా, చాలా బాగుంది. మీ అందరి రెస్పాన్స్ హైదరాబాద్ తర్వాత ఇక్కడ బాగుంది. ఇక సాంగ్ ఎలా ఉంది? పాట గీసినట్టు కోపంగా చూడకే కుట్టినట్టు గాలిదు మారమే రేగినట్టు ఆవేశం ఎందుకే నొక్కి పెట్టు. సో శ్రీశ్రీ గారు ఏమన్నారు? అగ్గిపిల్ల, కుక్క పిల్ల, సబ్బు పిల్ల కాదేది కవితగా నరమన్నారు. సో అందులోంచి అగ్గిపుల్లను తీసుకొని ఈ పాట పల్లవ రాశాను. సో ఈ పాట మొత్తం వింటే మీకు అర్థమైపోతుంది. అలాగే కిరణ్ గారు చెప్పారు, అమ్మాయి కోపంగా ఉంటే అమ్మాయిని కూల్ చేయడానికి చేసే పాట ఇది. ఇలాంటి పాటలు రాసి మీ అందరూ అభిమానం చూసినప్పుడు ఇంకా ఇలాంటి పాటలు ఎక్కువ రాయాలనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే డైరెక్ట్ గా తెలిసిపోతుంది యూత్ ఎలా రియాక్ట్ అవుతున్నారని. అలాంటి పాటలు రాస్తుంటే మేము కూడా ఇంకా యూత్ అవుతూ ఉంటాం. సో థ్యాంక్ యూ. ఈ సంవత్సరం నాకు కెరీర్ పరంగా చాలా హ్యాపీగా ఉంది. గోదావరి గట్టు మీద రామశిలకు పాట నేను రాశాను. సో 110 మిలియన్ అయింది. ఈ పాట అగ్గిపుల్ల పాట అధమాధం ఒక 100 మిలియన్ మినిమం అవ్వాలని కోరుకుంటున్నా. దీనికి అందరి సపోర్ట్ కావాలి. 100 మిలియన్ ఈ పాట సాధించాలి. మీకు కిరణ్ అబ్బోర్ అంటే ఎంత ఇష్టమో ఈ పాటను హిట్ చేసి, సినిమాని హిట్ చేసి నిరూపించుకోవాలి. అలాగే కిరణ్ గారు అంటే మీలాగా నాకు ఇష్టం. తను చాలా చాలా ఫ్రెండ్. ఆయనతో మొదటిసారి నేను పాట రాశాను. మీ అందరికీ తెలిసిన పాటే చుక్కల చుండీకి. అది తనకి ఎంత హెల్ప్ అయిందో నాకు తెలుసు. నా కెరీర్ కూడా అంత హెల్ప్ అయిన సాంగ్. అక్కడి నుంచే ఈ లవ్ సాంగ్స్ ఎక్కువ రాసే అవకాశం నాకు వచ్చింది. సో థ్యాంక్ యూ కిరణ్ గారు. అలాగే ఆయన ఒక 20 హిట్ పాటలు ఉంటే మాట్లాడాలో మాట్లాడతాం. ఆయన కిరణ్ గారు 20 హిట్ పాటలు ఉంటే నాకు 10 పాటలు ఉంటాయి. సో ఎప్పుడైనా 100 పాటలు సిడీ చేస్తే నాకు 50 పాటలు ఉండాలని కోరుకుంటున్నాను. సో అంత కంటిన్యూ వర్క్ చేస్తున్నాను. నేను చాలా ఇష్టం. నాకు నా మనసుకి చాలా దగ్గరగా అయిన వ్యక్తి. చాలా మంచి మనిషి. మన మ్యారేజ్ అయ్యాక కూడా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటికి భోజనం పిలిచారు. నన్ను పిలిచి కూర్చోబెట్టి తన ప్రేమ, నా మీద తన ప్రేమ చెప్తుంటే కిరణ్ గారు చాలా చాలా మరింత మనసుకు దగ్గరైపోయారు. థ్యాంక్ యూ కిరణ్ గారు. రిలేషన్ ఇలాగే ఉండాలి మనకి. ఇంకా పెద్ద హిట్లు కొట్టాలి మీరు. అలాగే విశ్వకరణ్ తను రచయితగా కెరీర్ స్టార్ట్ చేసి తన మొదటి సినిమా ఇది. ఫస్ట్ అందరూ కాంగ్రెస్ చెప్పండి అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పాలని కోరుకుంటున్నా. విశ్వ నా తమ్ముడు వయసులో అంటాడు, వయసు ఉంటుంది. చాలా షార్ప్ అండ్ ఫోకస్డ్ గా ఉంటాడు. అన్ని డిపార్ట్మెంట్ల మీద ఒక కమాండ్ ఉంటుంది. తనకి ఏం కావాలో దగ్గర చేయించుకోగలిగిన వాడే మంచి దర్శకుడు అవుతాడు. ఆ టాలెంట్, ఆ స్కిల్స్ పుష్కలంగా ఉన్న విశ్వ చాలా కరుణ్ చాలా మంచి పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ కెమెరామెన్ కి ఈ పాటను ఎంత అద్భుతంగా ఉంది విజువల్ గా విశ్వాస్ డానియల్ కి, అలాగే ఇంత అద్భుతమైన కొరియోగ్రఫీ చేసిన జ్యూతి మాస్టర్ కి అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ పాటకి ఈ సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన శ్యామ్ సిఎస్ కి థ్యాంక్ యూ తెలియజేస్తూ ఈ కళాశాల యాజమాన్యానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందాక యాంకరింగ్ చేసిన పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ సెలవు.